ముద్దుగా కనబడుతున్న ఈ మేక పిల్లలు మీరు అనుకున్నంత మంచివేం కాదు. ఏమన్నా ఇవి ఒక పెద్ద తప్పు చేసిన దోషులు. దోషులు కాదు, దోషులు అంటే తప్పు చేసిన వాళ్ళు అని అర్థం. ముందు చూడు, క్లీన్ గా ఉంటే నా బైక్ సీట్ ని వీటి మట్టి గిట్టలతో తొక్కి తొక్కి నాశనం చేసేసి. సరే తెలియకుండా చేసేసి ఉంటాయి, వదిలేనా? ఏం వదిలేసిదా? ఇవి నాట్యం చేసేదానికి నా బైక్ అయినా దొరికిందా? ఇప్పుడు ఏం చేయాలంటావునా? క్షమాపణలు చెప్పాలి. చెప్పండి, మీరు చెప్తారా క్షమాపణలు లేదా మీ అమ్మ చెప్తుందా? ఏమా పిల్లకాయలు కంటే సరిపోతుందా? పెంచే తెలియాల్సిన మధ్య ఏరా బండి కొంటే సరిపోతుందా? దాన్ని ఎక్కడ పెట్టాలో తెలియాల్సిన మధ్య పిల్లకాయలు ఆడుకునే దగ్గర బండి పెట్టింది కాకుండా ఏమో ఆరస్తావునావా? వచ్చినంటే కాలుతో తంతాను. వదలరా నా బిడ్డల్ని. ఇంక మిఠా ఏదో బండి వైపు పోబాకండి. మామా మనం చనిపోయిన తర్వాత స్వర్గానికి పోతావా నరకానికి పోతావా? నల్లగా ఉండేళ్ళంతా నరకానికి పోతారు. చచ్చిపోతే నల్లగుంటారు, నరకానికి పోతారంట. నల్లగా ఉండేవాళ్ళు తెల్లగా ఉండేవాళ్ళు చచ్చిపోతే నరకానికి పోయేది కాదు, బ్రతుకుండేటప్పుడు ప్రతి ఒక్కరు స్వర్గానికి పోవచ్చు. నాతో రండి, స్వర్గానికి తీసుకెళ్తాను. నారాయణాయ నమో నమః వాసుదేవాయ నమో నమః గరిబలగి మనుగా నువ్వే కనులెదుట మహిమగ నువ్వే ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః స్నేహలే వేసిపోయే పచ్చబొట్టెలే మందిరావు ఈ రోజుల్లో కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు ఆ రోజులు మళ్ళీ రావు. హ్యాపీ న్యూ ఇయర్ సార్. ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. జనవరి 1 కి చాలా మంది సెలవు ఇచ్చేస్తారు. అయినప్పటికీ నేను ఈ రోజు కూడా క్లాస్ ఎందుకు కండక్ట్ చేస్తున్నాను చెప్పండి. మీరు మ్యాథ్స్ సార్ కాబట్టి. అది కాదు, జనవరి 1 కి చదివినారంటే సంవత్సరం మొత్తం చదువుతానే ఉంటారు. సార్ ఈ రోజు ఫీజు కట్టలేదు కదా, అయితే సంవత్సరం మొత్తం కట్టాల్సిన పడలేదా? పంచులు సార్ మీద కాదు, డైరీ మీద వేయాలి. ఇంతకీ ఈ 2026 సంవత్సరంలో మీరేం సాధించాలనుకుంటున్నారు చెప్పండి. సార్ నేను ఈ సంవత్సరం జరిగే ప్రతి పరీక్షలో 90కి పైన మార్కులు తెచ్చుకోవాలనుకుంటున్నాను సార్. సూపర్. నువ్వా? సార్ నేను ఇంటికి పోతే ఫోన్ ఎక్కువ వాడుతున్నాను సార్, ఈ సంవత్సరం తగ్గించేస్తాను సార్. మంచి నిర్ణయం. ఇంతకీ ఈ 2026 సంవత్సరంలో మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు కామెంట్ చేయండి. అలానే మన అబిట్ కల్చర్ ఛానల్ తరపున మనం కూడా ఒక మంచి నిర్ణయం తీసుకోబోతున్నాం. అదేంటంటే రైతులకి ఆర్గానిక్ వ్యవసాయం మీద అవగాహన కల్పించే వీడియోలు చేయాలని నిర్ణయించుకున్నాం. ఎందుకంటే మన దేశంలో ఈ పాటికే సగానికి పైగా వ్యవసాయ భూమి కెమికల్స్ ఎక్కువగా వాడటం వల్ల విషపూరితంగా మారిపోయింది. ఈ విషపూరితమైన భూమిలో పండిన పంటలు తినడం వల్ల ప్రజలు కూడా అనేక రకాల అనారోగ్యాలకు గురవుతున్నారు. దీనికి పరిష్కారం ముందు రైతులకి ఆర్గానిక్ ఫార్మింగ్ మీద అవగాహన కల్పించాలి, సేంద్రియ వ్యవసాయం చేసేలా చేయాలి. కాబట్టి దీనికోసం అవసరమైతే కొన్ని ఆర్గానిక్ ఫార్మింగ్ కి సంబంధించిన కంపెనీలతో టైఅప్ అయినా సరే రైతులకి సేంద్రియ వ్యవసాయానికి సంబంధించిన సమాచారాన్ని అందించాలనుకుంటున్నాం. కాబట్టి ఇక మీద రెగ్యులర్ వీడియోలతో పాటు అప్పుడప్పుడు ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ సంబంధించిన వీడియోలు కూడా మన ఛానల్లో రాబోతున్నాయి. దీని మీద మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. జై జవాన్, జై కిసాన్. మార్పు ఏది లేదు గాని ఈరు మాత్రం మారిపోయే, సాధించింది లేదు గాని సంవత్సరం మాత్రం మారిపోయే. రాత మంచిగా రాసి ఉన్నా మేమే దాన్ని చెడగొట్టుకుంటాం. స్వర్గం అటు ఉన్నదంటే 31 కి తాగేసి పండుకుంటాం. జనవరి 1 వస్తే ఏదో మారాలంటూ ఏవేవో ప్లానులు వేసుకుంటాం. మందు తాగానంటాం, జిమ్ము చేస్తానంటాం, మళ్ళీ 3 రోజులకి మొత్తం మర్చిపోతాం. కళ్ళ ముందే కలలు కరిగిపోతూ ఉంటే కాలాన్ని తిట్టుకుంటాం. ఊరబ్బాయి నీ మీద నీవు మనసు పెట్టరా, ఈరోజే అనుకున్న పనిని మొదలు పెట్టరా. ఏమైనా సాధించే వరకు సాహసించరా, కలమే నీ కాళ్ళ ముందు మోకరిల్లురా. తొందరగా బస్సుకి టైం అయిపోతున్నది. వస్తున్నానండి. బస్ ఆల్రెడీ వెళ్ళిపోయింది. నేను ముందే చెప్పినా నీకు వంట తొందరగా చేయమని. నేనేం చేసేది, బట్టలు ఉతికే లోపల లేట్ అయిపోయిందా? ఆశ్చర్యపోక, మా ఇంట్లో జాబ్ చేసేది మా భార్య, ఒకరికొకరు కలిసి పని చేసుకుంటాం. ఆదర్శ దంపతులు అన్నమాట.
ఇంతకీ ఎక్కడికి పోతున్నారు? వైకుంఠం. వైకుంఠమా? ఆశ్చర్యపోబాక. తిరుమల వైకుంఠం ద్వారా దర్శనానికి పోతున్నాం. టోకన్లు దొరికినాయా? దొరికినాయి. డిసెంబర్ 31వ తేదీ. అదృష్టవంతులు. నీకు దొరకలేదా? లేదు. ఈ 30-31 తేదీ భక్తుల రద్దీ ఎక్కువ ఉంటుందని టోకన్ ఉండే వాళ్ళు అలో చేస్తారట. అయితే ఈ వైకుంఠ ఏకాదశి గుడికి పోవా? ఎందుకు పోనా? ముందే తిరుపతి పోయేసే శ్రీనివాస మంగాపురం, అలివేలు మంగాపురం, అప్పలైకుంట, గుడిమల్లం ఇవన్నీ దర్శించుకునేసే 2వ తేదీకంతా తిరుమలకి వెళ్ళిపోనా? మనం కూడా ఈ 3 రోజులు రద్దీగా ఉంటది. 2వ తేదీ పైన పోదామా? మన టోకన్లు దొరికినాయి కదా, మనం ఎందుకు మళ్ళీ పోయేది? అవును కదా, మర్చిపోయినా. పదా, 2వ బస్సు కూడా వెళ్ళిపోతుంది. ఇంకా నేను అడిగినానని చెప్పండి. సరే సరే. మిత్రులందరికీ చిన్న సమాచారం. తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా డిసెంబర్ 30 నుంచి జనవరి 8 దాకా దాదాపు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాన్ని భక్తులకు అందించబోతున్నారు. ఇందులో భాగంగా డిసెంబర్ 30, 31, 1 తేదీలలో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని స్లాటెడ్ సర్వదర్శన టోకన్లను ఆల్రెడీ అందించడం జరిగింది. ఈ 3 రోజులలో ఈ టోకన్లు ఉన్నవారిని మాత్రమే దర్శనానికి అనుమతిస్తున్నారు. ఇక ఎలాంటి టికెట్లు, టోకన్లు లేని వారికి కూడా జనవరి 2 నుంచి 8 తేదీ వరకు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పించబోతున్నారు. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి షేర్ చేసి వెంకన్న భక్తులకు అలానే టీటీడీ మరియు పోలీసు సిబ్బందికి సహకరించండి. గోవింద గోవింద. నా కూతుర్ని మీ అబ్బాయికి ఇవ్వాలనుకుంటున్నాను. సంతోషం. అబ్బాయికి చెడు అలవాట్లు ఏం లేవు కదా? ఎంత మాట అన్నారు బాబు గారు? ఈ ఊర్లో ఎవరన్నా అడగండి, నా కొడుకు మంచిడని చెప్తారు. కనీసం ఒక్కరు చెడ్డడన్నా సరే మేమిద్దరు ఈ ఊరిద్దరు వెళ్ళిపోతాం. సరే, అడిగేసి వస్తా. అయ్యా, మీ పక్కింటి రంగయ్య కొడుకు మంచోడు. ఏందిరా, మనం ఆడక్క ముందు కానీ మంచోడు అనేస్తాడా? సరే, మన అల్లుడు గురించి మంచిగా చెప్తే మంచిదే కదా. సరే, ఇంకొకరి దగ్గర పోదాం. అన్నా, మీ ఊరి రంగయ్య కొడుకు మంచోడు. నిజంగానే మన అల్లుడు మంచోడు. థ్యాంక్స్ నా. ఊర్లో అందరిని అడిగాను బాబు గారు, అందరూ మీ అబ్బాయి మంచోడనే చెప్తున్నారు. చెప్పినాను కదా నేను ముందే. సరే, నేను వెళ్ళి ముహూర్తాలు పెట్టుకొని వస్తాను. ఇంతకీ మా అల్లుడు పేరు చెప్పలేదు. మంచోడు అంటే పుట్టినప్పుడు పేరే మంచోడు అని పెట్టేసిన. ఈ మనుషులంతా ఇంతే. మనం ఎన్ని మంచి పని చేసి ఒక్క చెడ్డ పని చేసినా చెడ్డోడే అంటారు. అందుకే నా కొడుకు పుట్టుకతోనే మంచోడని పేరు పెట్టేసిన. ఇప్పుడు వీడు ఎన్ని ఏదో పనులు చేయనా సరే మంచోడనే అంటారు. మన అమ్మాయికి లవ్ లెటర్ రాయినా మంచోడు, లవ్ లెటర్ రాయినా అని చెప్పలేరు. సాగుగట్ట మంచోడు రా. మా రెక్కల కష్టం చేసి నిన్ను పోషించినాము. మేము పచ్చులున్నా గానీ మీకు 3 పూట్ల కడుపు నిండా అన్నం పెట్టాం. అలాంటిది ఇప్పుడు మేము ముసలాళ్ళు అయ్యేసరికి మాకు ఒక్క పూట కూడా కూడి పెట్టలేకపోతున్నాం. నువ్వు ఉంటే ఎంత సస్తే ఎంత. ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకొని కష్టపడి మా కూడి పెట్టు. ఇంకా ఇక్కడే ఉండవా? 50 రూపాయలు పెట్రోల్ పోయినా పోయిను 50 రూపాయలు కట్టినా ఉన్ని పోయినట్టున్నాడేమో. సరే 100 రూపాయలకు పోయి పోయిను. సరే 500లకు పోయి పోయిను. సరే 1000 రూపాయలకు పోయి పోయినా. మా మామ ఎమ్మెల్యే పోయినా పోయినరా. ఏమోనా నీ ధైర్యం? మన తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు సార్ గారి నా ధైర్యం. ఏమవుతాడు నీకో? ఎస్పీ అవుతారు. మరి ఎందుకు పెట్రోల్ పోయే? ఏమైందినా? పెట్రోల్ పోయినట్టున్నా. అసలు ఎందుకు పెట్రోల్ పోయినట్టు అడిగినావా? అది అడగలేదా? ముందు అడుగు. అసలు నాకు పెట్రోల్ ఎందుకు పోయినన్నేవో? హెల్మెట్ ఉంటేనే పెట్రోల్ పోస్తాం. హెల్మెట్ ఉంటేనే పెట్రోల్ పోస్తారా? అవును, హెల్మెట్ ఉంటేనే పెట్రోల్ పోస్తాం. అయితే డబ్బులు అవసరం లేదా? డబ్బులు కూడా ఉండాలా? అసలు నాకేం అర్థం కాలా. నీకు అర్థమయ్యేలాగా నేను చెప్తాను పెద్ద. అక్కడ చూడు, మన తిరుపతి జిల్లా ఎస్పీ గారైన ఎల్ సుబ్బరాయుడు సార్ గారు రోడ్డు ప్రమాదాలను నివారించడానికి నో హెల్మెట్ నో పెట్రోల్ అనే కార్యక్రమాన్ని డిసెంబర్ 15 నుంచి ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగా పెట్రోల్ బంక్ లో హెల్మెట్ ఉంటేనే పెట్రోల్ పోస్తారు. ఓహో ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. అలానే ప్రతి ఒక్కరూ తప్పకుండా హెల్మెట్ ధరించే వాహనాలు నడపండి. అన్ని మతాలు సమానము. అది అబద్ధంనైనా అన్ని మతాలు సమానం కాదు. అన్ని మతాలు సమానమని పుస్తకాలలో ఉంటుంది, కానీ మనుషుల మనసులో ఉండదు. ఏమైంది నాయనా? బంగ్లాదేశ్ లో జరిగిన రాజకీయ మత కల్లోలాలలో దీపు చంద్రదాస్ అనే హిందువుని కొట్టి చంపి బట్టలు ఊడదీసి మరి క్రూరంగా కాల్ చేసిన వీడియో వైరల్ అవుతూ ఉంది. మరి ఎవరూ ప్రశ్నించలేదా నాయనా? ప్రశ్నించారు కూడా. మనుషుల్లో మానవత్వం ఎప్పుడో చనిపోయింది నైనా. వాళ్ళ దాకా వస్తే గాని ఎవరూ ప్రశ్నించారు. సెలబ్రిటీల దగ్గర నుంచి సామాన్యుల దాకా చాలా మంది ఇలానే ఉన్నారు. 1971లో మన భారతదేశం సహాయం చేస్తేనే బంగ్లాదేశ్ ఏర్పడింది. అలాంటిది వాళ్ళకి ఆ కృతజ్ఞత కూడా లేదు. ఇలాంటి హత్యలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి నాయనా? ప్రశ్నించాలి.
ఏ మతస్థులు తప్పు చేసినా కుల మత జాతి లింగ వర్ణ భేదాలు లేకుండా ప్రజలందరూ ప్రశ్నించగలగాలి, ఎదిరించగలగాలి. అప్పుడే ఇలాంటి అనర్థాలను అరికట్టగలం. నా కల్లారా అమ్మవారిని పూజించే ముస్లింని చూశాను, చర్చికి వెళ్లే హిందువుని చూశాను, అయ్యప్ప మాల ధరించిన క్రైస్తవుడిని కూడా చూశాను. ఇక్కడ సమస్య ప్రజల్లో లేదు. మతం ముసుగులో కొంతమంది పెద్దలు వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం మత విద్వేషాలను రెచ్చగొట్టి ప్రజల్నే పావులుగా ఉపయోగించుకుంటున్నారు. అది ప్రజలందరూ గుర్తించగలగాలి. ప్రపంచ మానవులందరూ ఆ భగవంతుని బిడ్డలే. మనం ఏ మతాన్ని పాటిస్తున్నామనేది కాదు, ఎంతమంది మనుషులకు సహాయం చేస్తున్నామనే దాన్ని బట్టే ఆ భగవంతుడు మనల్ని చేరదీస్తాడనే సత్యాన్ని గ్రహించిన నాడు ప్రపంచమంతా శాంతిమయమవుతుంది.